నమస్కారం. తలనొప్పులకి మామూలుగా ఏంటంటే పూర్వం తలనొప్పి వచ్చిందనుకోండి, అప్పుడు పెయిన్ కిల్లర్స్ ఏం లేవు. ఏం చేసేవారు, కొంచెం వేడి నీళ్ళు తాగి గంధం అరగదీసి రాసుకునేవారు. మామూలుగా అందరికీ అందుబాటులో ఉండేది గంధం చెక్కలు ఇళ్ళలో ఉండేవి కాబట్టి గంధం రాసుకొని పడుకునేవారు. లేదా ఒక తడిగుడ్డ పెట్టుకునేవారు, లేదా ఉల్లిపాయ వాసన చూసేవారు. ఏవో చిన్నవి ఆ బాధలు అని చెప్పి ఏవో ప్రయత్నాలు చేసేవారు. సో దాంతో తగ్గిపోయి మన ట్రైబ్స్ ఏం చేస్తారంటే గిరిజనులు ఇప్పటికీ వాడతారు. ఇళ్ళలో చూశాను నేను. మారేడు చెట్టు వేరు, తూర్పు దిక్కుగా ఉన్న వేరుని తీసుకుంటారు. అలానే చాలా పర్ఫెక్ట్గా చెప్తారు. తూర్పు దిక్కున్న వేరు మాత్రమే తీయాలండి. ఆ వేరు ఇంత లావు ఉన్న వేరు తీసి మొక్క చేసి ఆ మొక్క దాచుకుంటాం, ఇళ్ళల్లో ఎండబెట్టి దాచుకుంటాం. అది ఎన్ని సంవత్సరాలైనా ఇంక పాడవదు. తలనొప్పి వచ్చినప్పుడు అరగదీసి ఆ గంధం పట్టేస్తాం. తలనొప్పి ఎక్కడ వస్తుందో ఆ తలకి ఇక్కడ దాకా పట్టేస్తాం. పట్టేయడం వల్ల తలనొప్పి తగ్గిపోద్ది. ఇక్కడ నొప్పి వస్తుంది ఇక్కడే పట్టేస్తాం. ఇక్కడ వస్తుంది అనుకోండి ఇక్కడ వేస్తాం. ఇక్కడ వస్తుంది అనుకోండి నొప్పి ఇక్కడ వేస్తాం. ఎక్కడ తలకి ఏ ప్రాంతంలో నొప్పి వస్తుందో ఆ ప్రాంతంలో ఆ గంధం రాస్తే ఒక గంటకి తలనొప్పి తగ్గిపోద్ది అని చెప్పారు. అలాగే ఇంకేందుకు వాడతారో తెలుసా? తేలు కుట్టిందనుకోండి, తేలు, జర్రి, ఎలక కుట్టిందనుకోండి, అది అరగదీసే గంధం రాస్తారన్నమాట. రాయగానే నొప్పి తగ్గిపోతారు. మారేడు చెట్టు వేరు, తూర్పు దిక్కుగా ఉన్న వేరు ముక్క చేసి ఎండబెట్టుకుని ఎండిన మొక్కనే దాచుకుంటారు. ఎప్పుడు అది ఎన్నాలైనా ఉంటుంది, పాడవదు. అది ఎప్పుడైనా తలనొప్పి వచ్చినా అలా అరగదీసి రాసుకుంటే ఒక అరగంటలో తలనొప్పి తగ్గిపోతే మళ్ళీ చాలా కాలం రాదని చెప్తారు. మామూలుగా మనం చేసే పనుల వల్ల వస్తే రావాలి తప్ప మామూలుగా వచ్చే తలనొప్పి తగ్గిపోతుంది. అలాగేంటంటే ఆ మారేడు వేరు నొప్పి నివారిణి అని చెప్పాలి. మనం పెయిన్ కిల్లర్స్ అనకూడదు. మనం కిల్లర్స్ కాదు, మన మొక్కలు కిల్లర్స్ కాదు. అది వేసుకుంటే నొప్పి బాగా తగ్గుద్ది, నొప్పిని తీసేస్తాయి అన్నమాట వెంటనే. ఓన్లీ తలనొప్పి మాత్రమే తగ్గుద్ది. తూర్పు దిక్కే తీయాలి అని ఎందుకంటారంటే ఇక్కడ రెండు రకాలుగా చెప్తారు. వేరు అన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం, మొత్తం చెట్లు లేపేస్తాం, లేపేసి వేరు అన్నీ తీసేసి దాచేసుకుంటాం. అందుకు తూర్పు దిక్కు వేరే తీయని అన్నారు అనుకోండి, ఆ ఒకటే తెస్తాం కదా, చెట్టు బతుకుతాం. అంటే చెప్పేటప్పుడు కూడా అంత జాగ్రత్తగా, అంటే చెట్టు పాడవకూడదని ఆ మొక్క గురించి ఎంత జ్ఞానం తెలుసో ఆ చెప్పినప్పుడు మొక్క కూడా పాడవకుండా ఉండాలి. మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుందో చెప్పలేం, వాడి స్వార్థం ఎలా ఉంటుందో చెప్పలేం. కాబట్టి ఈ మొక్కలు చెప్తే వేరనగానే మొత్తం కొట్టేసి పట్టుకెళ్ళిపోయి ఇంకో ద్వారంతో వెళ్ళిపోతే మన చెట్లు నాశనం అయిపోతే మనం చెప్పడం వల్ల ఆ పాపం మనకు తగలకూడదు అనే ఉద్దేశంతో తూర్పు దిక్కు వేరే తీయంటే ఆ వేరే తీస్తాడు, మిగతా చెట్టు క్షేమంగా ఉంటుంది అని ఒక భావం. రెండో భావం ఏంటంటే సైంటిఫిక్గా చెప్పాలంటే తూర్పు దిక్కే వేరే తీయని ఎందుకు అంటారంటే సూర్యోదయం తూర్పున అవుతుంది కదా. పొద్దున్నే సూర్యకిరణాలు చాలా పవిత్రమైనవి, విశేషమైనవి. అందుకు ఆ కిరణాలు భూమి మీద పడతాయి కాబట్టి ఆ వేరుకి ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి. అందుకు తూర్పు దిక్కు వేరు తీయమంటారు. ఇలా ఏంటంటే అది సైంటిఫిక్గానే కరెక్టు. రెండు, దీన్ని సంరక్షించడం, మొక్కను పాడు చేయకుండా ఉండడం కూడా ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇన్ని జాగ్రత్తలు ఉంటేనే ప్రకృతి మనని రక్షిస్తుంది లేదా భక్షిస్తుంది. మనకేంటంటే కామన్ డిసీజ్ అంటాం, అంటే తరుణ వ్యాధులు అంటాం. అవి కామన్గా వచ్చేవి. ఇప్పుడు విరోచనాలు, వాంతులు, జ్వరం, కఫం, దగ్గు ఇవన్నీ కామన్ డిసీజెస్. ఇవేమీ పెద్ద మనం ఐసీయూలకి వెళ్ళిపోయేంత వ్యాధులు కాదు. పెద్దగా మందులు వాడాల్సిన అవసరం లేదు. కొంత రెస్ట్ ఇస్తే తగ్గిపోతాయి కూడా. ఏమీ తినకుండా గంజి తాగేస్తే తగ్గిపోతాయి, లేదా వేడి నీళ్ళు అయితే తగ్గిపోతాయి. సో దాంట్లో కూడా మన చిన్న చిన్న మూలికలతో ఇంట్లో ఉండే వాటితో మనం సురక్షితంగా తగ్గించుకోవచ్చు. ఏ మందు వేయకుండా ఏమీ తినకుండా ద్రవాహారం తీసుకుంటూ ఉంటే 2 రోజులు తగ్గుద్ది. అంత బాధ ఎందుకు, వెంటనే తగ్గాలనుకుంటే అది కూడా మార్గాలు ఉంటాయి. ఇప్పుడు నీళ్ళ విరోచనాలు అవుతున్నాయి అనుకోండి, నీళ్ళ విరోచనాలకి మారేడు లేత చిగుర్లు, ఈ లేత చిగుర్లు ఒక 4 మెత్తగా నూరేసి మజ్జిగలో వేసి తాగితే నీళ్ళ విరోచనాలు తగ్గిపోతాయి. ఇది ఒక మోతాదు. లేదా మళ్ళీ మోషన్ అయితే ఇంకోసారి 2 మోతాదులతో నీళ్ళ విరోచనాలు తగ్గిపోతాయి అన్నమాట. అలాగా విరోచనాలు తగ్గడానికి, నీళ్ళ విరోచనాలు తగ్గడానికి మారేడు లేత చిగుర్లు పనిచేస్తాయి అన్నమాట. మీకు మరి మారేడు చెట్టు లేదు,
లేనప్పుడు ఏం చేస్తారు, ఇలా ఈ కాలంలో చిగుర్లు బాగుంటాయి, చక్కగా చిగుర్లన్నీ కోసుకుని ఎండబెట్టుకుని పొడి చేసి ఆ పొడి ఇంట్లో ఉంచుకున్నాను అనుకుంటే ఒక 6 నెలల పాటు ఆ పొడి పాడకుండా ఉంటుంది. చక్కగా ఇంట్లో ఉంటే మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, తక్కువ కొంచెం నీళ్ళు వేసి ఇవ్వచ్చు, తగ్గిపోద్ది. అలాగే ఇంట్లో మధుమేహం ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా రోజు కొంచెం చిటికెడు పొడి వేసి తాగారనుకోండి, ఏ టీలోనో తినం, చక్కగా మజ్జిగలో వేసి తాగచ్చు. అయితే అటు షుగర్ వ్యాధి కూడా మధుమేహం కూడా కంట్రోల్లో ఉంటుంది. నీళ్ళ విరేచనలకి ఇది ప్రత్యేక. నీళ్ళ విరేచనలకి మారేడు లేత చిగుర్లు 4 మెత్తగా నూరి అరకప్పు మజ్జిగ వేసి తాగితే నీళ్ళ విరేచనలు తగ్గిపోతాయి. మారేడు చెట్లు ఇంట్లో వేసుకోవచ్చు చక్కగా. మామూలుగా ఏంటంటే వాస్తు శాస్త్రం అని చెప్తారు. అదేం చెప్తారు, పాలుగారే మొక్కలు, ముళ్ళు కల మొక్కలు ఇంట్లో ఉండకూడదు, అది వాస్తుకు విరుద్ధం అని చెప్తారు. వాస్తు అనేది వాస్తవమే. అలా ఎందుకు చెప్పారు అంటే, ఇళ్ళల్లో ముళ్ళ మొక్కలు పాలుగారే ఉంటే పిల్లలు అది ఉంటారు, తిరిగితే ముళ్ళు గుచ్చిపోతాయి, పాలుగారే అన్నట్టు పొరపాటున ఏ కంట్లో పడితే కళ్ళు ఇబ్బంది పడతాయి, లేకపోతే శరీరం పెడితే పొక్కుద్ది, అందుకని ముళ్ళు ఉన్నవి పాలుగారేవి ఇంట్లో ఉండకూడదని ఒక శాస్త్రంలో చెప్పి ఉండొచ్చు. కానీ మారేడు లక్ష్మీదేవితో సమానం. మారేడు ఇంట్లో ఉండొద్దని చెప్పడానికి వాస్తుకి సంబంధం లేదు. అందుకని మారేడు మొక్కలు పెంచుకోవచ్చు, ముళ్ళ మొక్కలు పెంచుకోవచ్చు, అలాగే తెల్లజిల్లేడు చక్కగా పెంచుకోవచ్చు. కాకపోతే దాన్ని జాగ్రత్త పాటించుకోవాలంతే. అందుకని అంటే ఇంటికో మొక్క ఉంటే ఎందుకో ఒక పనికి వస్తున్నమాట. కనీసం ఒక మొక్కనే ఇంటికి ఉండాలి. మీరు అపార్ట్మెంట్లో ఉన్నా సరే ఓ మొక్క పెంచుకోవచ్చు. అది ఎలా పెంచాలో మేము చెప్తాం తర్వాత. నమస్కారం.